హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము కంట్రోల్ వాల్వ్ గురించి తెలుసుకుందాం. డయాఫ్రామ్ కంట్రోలర్. ఓకే, 4 to 20 మిల్లియాంప్స్ వచ్చినప్పుడు ఎలాగ ఆపరేట్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు 4 to 20 వస్తుంది కదా, మీరు చూస్తున్నారు కదా. 4 to 20 I2P కంట్రోలర్కు వస్తుంది. మనకు డాంపర్స్లో R2I ఎలాగ ఉంటుందో సేమ్ ఇలాగనే కంట్రోల్ వాల్వ్లో న్యూమాటిక్ కంట్రోల్ వాల్వ్. ఓకే, దానిలో మనకు I2P అంటే కరెంటు నుంచి ప్రెజర్. ఓకే, అది మనకు I2P కంట్రోలర్ ఉంటుంది. మనకు 4 to 20 వచ్చినప్పుడు I2P కంట్రోలర్ నుంచి ప్రెజర్ రిలీజ్ అవుతుంది. అంటే ప్రెజర్ వచ్చినప్పుడు ఎయిర్ ప్రెజర్ I2P కంట్రోలర్కు మనం 4 to 20 మిల్లియాంప్స్ ఇస్తాము, ఫీడ్బ్యాక్ తీసుకుంటాము DCSకు. ఇంకొకటి ఎయిర్ లైన్ ఇస్తాం, ఎయిర్ లైన్ ఇన్ ఇస్తాము. అవుట్ రెండు ఉంటాయి, ఒకటి ఓపెన్కు ఒకటి క్లోజ్కు. ఓకే, గ్రీన్ లైన్ ఉన్నాయి కదా అవి. మీకు కంట్రోలర్లోనే ఒకటి మధ్యలో సాఫ్ట్కు కంట్రోలర్కు మధ్యలో ఎల్లో లైన్ ఉంది కదా, అది అటాచ్ అయి ఉంటుంది. ఎందుకు? సాఫ్ట్ ఫిజికల్గా ఎంత పొజిషన్లో ఉండేది కంట్రోలర్కు అటాచ్ అయి ఉంటుంది. దాని ప్రకారం అది ఆపరేట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా I2P కంట్రోలర్లో ఉంటుంది. మనకు 4 to 20 ఇచ్చి ఇప్పుడు మీరు 4 to 20 I2Pకి వస్తుంది కదా, వచ్చినప్పుడు I2P నుండి ప్రెజర్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు ఈ సాఫ్ట్ మూవ్ అయ్యి అది ఒక సైడ్ ఉండే ఇక్కడ నుంచి వచ్చింది కదా ఎయిర్ కానీ ఫీడ్బ్యాక్ వెళ్ళి మనకు ఫ్లో అవుతుంది. ఫ్లో అయినప్పుడు మనకు మూవ్ అయినప్పుడు మెజర్ చేయడానికి ఎంత ఫిజికల్ వాటర్ ఫ్లో కంట్రోలర్ ఓపెన్ అయ్యి మనకు ఫ్లో మనము ఉంటుంది. PID ఫ్లో ట్రాన్స్మిటర్ లో PID గురించి కావాలంటే ఎంత సెట్ పాయింట్ అంటే పైన ట్రాన్స్మిటర్ పైన సింబల్ రైట్ సైడ్ పైన కనిపిస్తుంది కదా, CCR లో చేస్తే PID గురించి తెలుస్తుంది. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత సెట్ పాయింట్ ఇచ్చి. ఇప్పుడు మనకు ఈ ఫ్లో అంత వస్తుంది కదా, రావాలి ఫ్లో ట్రాన్స్మిటర్ లో. దీన్ని బట్టి అది రాలేదంటే మనకు ఎంత మనకు కావాలి ఓపెన్ చేస్తుంది. ఇక్కడ గేట్ 4 మీటర్ పర్ సెంటీమీటర్ అని. అదే నాకు 25% లోనే ఫ్లో వచ్చేసింది, అప్పుడు తక్కువ సెట్ పాయింట్ 10 బట్టి ఇది ఓపెన్ అవుతుంది. మనకు ఫ్లో వస్తానే నీకు ఫ్లో రీచ్ అయితే ఫ్లో రాలేకపోతుంది, ఫుల్ ఓపెన్ అవుతుంది. అది ఏ విధంగా ఫ్లో వచ్చిందంటే మనకు PID లో ఇది మనకు ఇచ్చింటారు. PID గురించి తెలియాలంటే ఫీడ్బ్యాక్ గురించి మనం వీడియో చేసాము. ఓకే, చూడండి, ఈ విధంగా ఐకాన్ చేస్తుంది కదా రైట్ సైడ్ పైన. అంటే దాంట్లో అది మనకు మీరు సాఫ్ట్ ఉంది కదా, మూవ్ అవుతుంది కదా, తెలుసుకోవచ్చు. ఎక్కువగా కంటిన్యూగా యూజ్ ఇప్పుడు మనకి ఎలాగా చేస్తుంటే ప్రాబ్లం ఉండదు, లేకుంటే స్ట్రక్ అవుతుంది. ఒకవేళ మనకు అదొకటి ఇన్లెట్ లో చూసుకోవాలి, ఫ్రీగా రాలేదు ఫ్లో రాలేదు అనుకో, ఈ విధంగా ఇది పనిచేస్తుంది అన్నమాట. కంట్రోల్ కన్నా ఎక్కువ రీచ్ కాదు. రీచ్ కానప్పుడు ఏం చేస్తుంది, ఇంకా కొంచెం ఫుల్ ఓపెన్కి వెళ్ళిపోతుంది, 20 మిల్లియాంప్స్ వరకు వెళ్ళిపోతుంది. అక్కడ రియల్ గా రాలేదనుకో ఫ్లో, అంటే వాటరే రాలేదు, ఆయిలే రాలేదనుకో, మనం ఏది యూజ్ చేస్తుంటే అది వాటర్ కానీ ఆయిల్ కానీ, వాటర్ రాలేదనుకో ఫ్లో రాదు. రానప్పుడు మనకు ఫుల్ ఓపెన్ కావాలి. ఓకే, అదే ఫ్లో వస్తుందనుకో మనకు ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. అంటే మన సెట్ పాయింట్ రీచ్ అయితేనే ఆగిపోతుంది. ఓకే, ఇది PIDలో ఉంటుంది. మనం ఇంకొకటి I2P కన్వర్టర్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలనుకుంటే, లేకుంటే ఫ్లోనే తీసుకుంటాం. ఫీడ్బ్యాక్ I2P కన్వర్టర్లో వాళ్ళైతే ఓపెన్ అవుతుంది, కానీ మనకు ఫ్లో ఉంది కదా అది కంట్రోల్ కాదు. ఓకే, మనకు రెఫరెన్స్ కోసం అవుట్పుట్ ఫిజికల్గా రెఫరెన్స్ కోసం ఫ్లో ట్రాన్స్మిటర్ మనము యూజ్ చేస్తాం. ఓకే, ఈ విధంగా అంటే మనకు మెయిన్ I2P కన్వర్టర్ ఎయిర్ ఇన్లైన్ ఉంటుంది, అవుట్ రెండు ఓపెన్ క్లోజ్. మనకు ఆటోమేటిక్గా ఫ్లోను బట్టి మన సెట్ పాయింట్ను బట్టి ఆటోమేటిక్గా ఫ్లో కంట్రోల్ అవుతుంది అన్నమాట. ఇంకొకటి మనకు ఫ్లో అనేది కొన్ని ప్లేస్లలో పవర్ ప్లాంట్ అట్లా టెంపరేచర్ మెయింటైన్ చేయాలనుకో
వాటర్ స్ప్రే పెట్టింటారు. దాన్ని కంట్రోల్ చేయాలంటే టెంపరేచర్తో పిఐడిలో టెంపరేచర్తో ఇచ్చేసింటారు. అంటే ఫ్లోతో ఎక్కువకుండా టెంపరేచర్తో ఇస్తారు. అప్పుడు టెంపరేచర్ ఎక్కువ వస్తుంది అనుకో, ఫ్లో పెరుగుతుంది. అంటే 20 mA వెళ్ళిపోతుంది. అంటే మనకు టెంపరేచర్ ఎంత రీచ్ అయితే అట్లా. అది మీకు పిఐడిలో ఉంటుంది, మీరు ఒకసారి చూడండి. ఓకే, ఈ విధంగా ఇది కంట్రోల్ వాల్వ్ పనిచేస్తుంది. మెయిన్ I2P కన్వర్టర్లో మనకు మెయిన్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని మనము హార్ట్ కమ్యూనికేటర్ ద్వారా క్యాలిబ్రేషన్ చేయవచ్చు. అంటే మనకు ఎయిర్ ప్రెషర్ ఇన్లైన్ సెట్ చేసి ఏ ప్రెషర్ దగ్గర అది ఓపెన్ అవుతుంది, అంటే 4 mA ఎంత ప్రెషర్ ఇవ్వాలి, 20 mA ఎంత ప్రెషర్ ఇవ్వాలి అనేది క్యాలిబ్రేషన్లోనే మనకు తెలుస్తుంది. ఓకే, క్యాలిబ్రేషన్ అనేది ఇప్పుడు అది 2.5 అనుకో, అంటే ఆ డయాఫామ్ 2.5 ప్రెషర్ వస్తేనే మూవ్ అవుతుంది. వాటి వరకు 20 mA వస్తేనే 2.5 వచ్చేట్టుగా సెట్ చేసుకోవాలి. మీరు హార్ట్ కమ్యూనికేటర్లో ఆటో క్యాల్ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు ఆప్షన్స్లోకి వెళ్తే ఓకే, దానిలో సెటప్లోకి వెళ్ళి క్యాలిబ్రేషన్ మోడ్లోకి వెళ్ళి ఆటో క్యాల్ వస్తామనుకోండి, అది చెక్ చేసుకుంటుంది. దాని రెఫరెన్స్ కోసము మనము ఎల్లో తీసుకున్నాం కదా, ఓపెన్ క్లోజు, అది రెఫరెన్స్ తీసుకొని ఆటో క్యాల్ సెట్ చేసుకుంటుంది. ఓకేనా, ఈ విధంగా మనకు కంట్రోల్ వాల్వ్ పనిచేస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇది షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు కానీ, ఇట్లా లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి. మీకు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఏదన్నా వేరే దాని గురించి కావాలన్నా కూడా వీడియో నేను ట్రై చేస్తాను. ఓకే, చేయనీకి. ఓకేనండి, థ్యాంక్ యూ.